ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఎన్‌సీఈఆర్‌టీ సిక్స్త్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, కల్చరు ఇట్లా ఆల్ సబ్జెక్ట్స్ అంటే మన ఐఏఎస్‌కి ఉపయోగపడే సబ్జెక్ట్స్‌ని ఇలా నేనేం చేశానంటే ముందు చాప్టర్స్ లిస్ట్ ఔట్ చేశా. చాప్టర్స్ లిస్ట్ ఔట్ చేసిన తర్వాత నా చేతి రాతతో రాసింది. నేను చాలా సందర్భాల్లో చెబుతాను ఆ విషయాన్ని. ఇలా నేనేం చేస్తానంటే మీకొక సెషన్ తీసుకుంటాను. ఆఫ్‌కోర్స్ కండిషన్స్ అప్లై. ఏంటి ఆ సెషన్ అంటే ఎన్‌సీఈఆర్‌టీస్ బ్రేక్ డౌన్, ఎన్‌సీఈఆర్‌టీస్ స్ట్రాటజీ, ఎన్‌సీఈఆర్‌టీస్ మీద ఏం చదవాలి, ఏం చదవకూడదు. ఎన్‌సీఈఆర్‌టీలకు సంబంధించి మీకు ప్రతి చాప్టర్‌ని తీసుకుంటూ నేను ఈ చాప్టర్ చదవాలా అక్కర్లేదా? చదవాలా అక్కర్లేదా? చదవాలా అక్కర్లేదా? చదవాలా అని చెప్పి జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ చదవాలంటే ఎందుకు చదవాలి? చదవక్కర్లేదంటే ఎందుకు చదవక్కర్లేదు? ఒక రీడింగ్ ఇస్తే సరిపోతుందా? 2 రీడింగ్‌లు ఇవ్వాలా? నోట్స్ మేకింగ్ చెయ్యాలా? రివిజన్స్ చెయ్యాలా? అసలు ఎగ్జామినేషన్‌లో ఎథిక్స్‌కి ఉపయోగపడుతుందా? ఎస్ఏకి ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడుతుంది? ఇలా అనేకమైన అంశాలను తెలియజేస్తూ ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించిన ప్రత్యేక సెమినార్‌ని పెట్టాలని నా ప్లాన్. ఈ సెమినార్ ఏప్రిల్ 23 రాత్రి 8 గంటలకి ప్లాన్ చేశాను. 3 సెమినార్లు వెబినార్లు అంటాం కదా, ఆన్లైన్లో 3 వెబినార్ క్లాసెస్ ప్లాన్ చేశాను. రిజిస్టర్ అవ్వండి. 8897826108కి ఫోన్ చేసి కానీ, లేదా ఈ వీడియోతో పాటు ఇవ్వబడిన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కానీ మీరు ఈ వెబినార్కి అటెండ్ కావచ్చు. కండిషన్స్ మాత్రం కంపల్సరీ అప్లై. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.